వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ సోర్స్, మూలము. ఆయన కనికరము అన్న మాట కనిపిస్తూ ఉంది. కనికరమునకు మూలము దేవుడే. కనికరము లేదా దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ పర్యాయ పదాలుగా పరిగణించబడుతున్నప్పుడు వీటిలన్నిటికీ సోర్సు దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీటి బుగ్గలో నుండి ఉబుకుతున్న నీటి ప్రవాహము ఎలాగైతే ఎండిపోదో అలాగే దేవుని హృదయంలో నుండి ఈ కరుణ, దయ అనే ప్రవాహం ప్రవహిస్తుంది. దీన్ని మానవుడు సంపాదించుకోవటానికి ఎక్కడ త్రువినా ఇది లభించదు. దానికి మూలము, దాని జననము దేవుడే ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ స్కోప్, పరిధి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తరతరములకు ఉండును అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుని కరుణ, ఆయన ప్రేమ, దయ, దాని ప్రవాహము ఒక వ్యక్తి కొరకో, ఒక స్థలం కొరకో, ఒక తరము కొరకో మాత్రమే నిర్దేశించబడలేదు. అవి తరతరాలకు ఉంటుంది అన్న మాట. ఆ స్కోప్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. భూమి యొక్క నలుదిక్కుల్లో, నలుదిశల్లో సూర్యరశ్మి, సూర్యకాంతి ఆ విధంగా అయితే ప్రసరిస్తుందో దేవుని కరుణ, ఆయన ప్రేమ, దయ అనేవి సర్వ మానవాళికి, అన్ని తరాల్లో ఉన్నవారికి, అన్ని స్థలాల్లో ఉన్నవారికి, అన్ని వయసుల్లో ఉన్నవారికి అది ప్రేమ ప్రవాహం ప్రవహిస్తుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ స్టాండర్డ్, ప్రామాణికము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఎవరికి ప్రవహిస్తుంది, ఏ తరాలకు ఉంటుంది అని అంటే దేవునికి భయపడు వారి మీదకి అన్న మాట రాయబడతా ఉంది. ఇది అందరికీ చెందినది కాదు, అనుకోకుండా అది ప్రవహించేది కాదు. కానీ దేవునికి భయపడేవారికి, ఆయనకు భయపడేవారికి అన్న మాట మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ రివరెన్స్, ఆ రెస్పెక్ట్ ఎవరైతే దేవునికి ఇస్తున్నారో వారి పట్ల దేవుని కరుణ తరతరములు ఉండేదిగా కనిపిస్తూ ఉంది. ఒక విద్యార్థి బాగా చదువుతున్నాడు అనంటే అతని మీద ఉపాధ్యాయులకి స్పెషల్ అటెన్షన్ ఎలాగైతే ఉంటుందో అలాగే దేవుని మీద రెస్పెక్ట్, రెవరెన్స్ ఉన్నవారికి దేవుని కరుణ కూడా వారి కుటుంబాల మీద, తరాల మీద ప్రవహిస్తుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దెన్ ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్, శక్తి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కరుణని, ప్రేమని మనం తక్కువ అంచనాగా వేయటానికి అవకాశం లేదు. బలహీనమైనదిగా ఎంచుకోవటానికి అవకాశం లేదు. ఇది బలమైనది, శక్తితో కూడుకున్నది అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి బావిలో పడిపోయిన వాడిని బయటికి తీయటానికి ఒక తాడు ఎలాగైతే ఉపయోగిస్తామో అది తాడు కేవలం ఆ వ్యక్తిని పైకి లాగటానికి మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తిని జీవింపజేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అలాగే కరుణ, ప్రేమ అనేది పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చి జీవంలోనికి, మనల్ని మరణం నుండి తొలగించాడు అన్న దానికి కూడా ఈ కరుణ కావాలి. అది శక్తితో కూడుకున్నది అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ మీద ఆధారపడి నీకు భయపడే వారి మీద తరతరములకు నీ ప్రేమను, నీ కరుణను చూపించే దేవుడిగా మీరు ఉన్నందుకై, దానిని శక్తివంతమైన ప్రేమగా మా మధ్య మీరు ఏర్పాటు చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.